1 స్పూన్ నోట్లో డైరెక్ట్ వేసుకోవాలి. నేను వేసుకొని కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారా? మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే మన లేడీస్ అందరికీ కోసం అయితే ఒక మంచి చిట్కా అన్నమాట. అందరు కూడా మన లేడీస్ బెల్లీ ఫ్యాట్ తో అయితే మస్తు బాధపడతారు. అండ్ రెండో డెలివరీ అయిన వాళ్ళైతే మరింత సన్నగా ఉన్నా కూడా వాళ్ళకి స్టమక్ అనేది ఎక్కువ ఉంటది. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి డ్రెస్సెస్ వేసుకున్నా కూడా మళ్ళీ ప్రెగ్నెన్సీలో ఉన్నారేమో అన్నట్టుగా కనిపిస్తుంది కదా. సో అట్లాంటి వాళ్ళకి హెల్ప్ అవ్వాలని వీడియో చేస్తున్నా. ఎందుకంటే నేను కూడా సో నాకైతే మంచిగా వర్క్ అయింది. సో మీకు కూడా హెల్ప్ అవ్వాలని ఒక చిన్న హోప్తో అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో నేనైతే ప్రిపేర్ చేస్తా. ఎట్లా ప్రిపేర్ చేస్తానో చూడండి. అండ్ మీకు కూడా హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా 100%. అంటే కొందరు అనుకుంటారు సో చాలా అంటే మీకు ఎట్లా తెలుసు అంటే నేను కూడా చూసి ట్రై చేసిన కాబట్టి నాకు రిజల్ట్ వచ్చింది. సో మన సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా హెల్ప్ అవ్వాలని చాలా వీడియోస్ చేసిన నేను కూడా. సో నేనైతే ఇక్కడ నేను మీకు ఫిక్స్ కూడా యాడ్ చేస్తాను. ఆఫ్టర్ సెకండ్ డెలివరీ తర్వాత నేను ఎట్లున్నా అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎట్లా అయినా అనేది అయితే మీకు క్లియర్గా అర్థమవుతుందా, ఫొటోస్ చూపిస్తా చూడండి. సో అండ్ డైట్ అంటే ఒకటి డ్రింక్ అనే కాదు, డైట్ ఫాలో కూడా అవుతాను. అది కూడా మీకు నేను షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. కానీ ఇప్పుడు ఇవాళ మన వ్లాగ్ అయితే డైట్ పౌడర్ ఎట్లా ప్రిపేర్ చేసుకొని ఎట్లా తాగితే మనం తొందర వెయిట్ లాస్ అవుతాము అనేది ఈ వీడియో అన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. చలో మనం ఇంకా తర్వాత మనకి బెల్లీ ఫ్యాట్ వస్తుంది కదా. సో సరిగ్గా మనము క్లాత్ కట్టుకోకపోవడం కానీ బెల్ట్ పెట్టుకోకపోవడం కానీ అట్లాంటివి ఉంటాయి కదా. సో వాళ్ళ ఎట్లా అంటే లెమన్ వాటర్ తీసుకుంటాము కానీ తగ్గదు, గ్రీన్ టీ తీసుకుంటాం కానీ తగ్గదు. కానీ ఈ పౌడర్కి మాత్రం 100% అని నేను చెప్తా. ఎందుకంటే ఆఫ్టర్ బిఫోర్ ఫిక్స్ మీరు చూడండి, చూసి అప్పుడు నా బెల్లీ ఫ్యాట్ ఎట్లుంది అండ్ ఇప్పుడు నా బెల్లీ ఫ్యాట్ ఎట్లున్నా అని మీకు క్లియర్గా అర్థమవుతుంది. మనం ఎవ్రీడే ఈ డ్రింక్ అయితే మనం ఎవ్రీడే మార్నింగ్ ఎంటీ స్టమక్తో రెగ్యులర్గా 3 మంత్స్ కంటిన్యూగా 1 మంత్ ఒక 15 డేస్ అయితే రిజల్ట్ రాదు. నేను అంటే క్లియర్గా చెప్తున్నాను, 15 డేస్ తాగితే రిజల్ట్ రాదు. 1 మంత్ ఖచ్చితంగా తాగాలి. 1 మంత్ తాగుతూ డైట్ని కొంచెం ఫాలో అవ్వాలని కూడా తాగడం వల్ల అయితే మంచి రిజల్ట్ అయితే నాకుంది. మీకు కూడా హెల్ప్ అవుతుంది అన్న ఒక హోప్తో అయితే షేర్ చేస్తున్నా. ఎవరికైతే బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉంది అని అనుకునే వాళ్ళు ఈ పౌడర్ని ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటాయి. ఎందుకంటే నేను యూజ్ చేసిన నాకు మంచి రిజల్ట్ ఉన్నాయి కాబట్టి నేను షేర్ చేస్తున్నాను. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎట్లా పౌడర్ చేసుకోవాలో ఎలా తాగాలనేది కూడా మీకు 2 టైప్స్ అయితే చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ 100 గ్రామ్స్ అయితే జీలకర్ర తీసుకున్నాం. అండ్ తర్వాత వచ్చేసి మనకి సోపు 100 గ్రామ్స్, తర్వాత వాము 100 గ్రామ్స్ అనమాట. సో 3 కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. సోంపు 100 గ్రామ్స్ తీసుకున్నాను. తర్వాత పాము 100 గ్రామ్స్, జీలకర్ర 100 గ్రామ్స్. 3 కూడా కలిపేసి ఒక పాన్ పెట్టుకొని దాంట్లో మంచిగా వేయించేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. అంటే మాడనివ్వకూడదు అనమాట. మాడిస్తే కొంచెం వేరే టేస్ట్ వస్తుంది. అందుకే మాడనివ్వకుండా కలుపుతూనే ఉండాలి. ఒక 5 మినిట్స్ అలా మనము అవి మంచిగా వేయిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ పౌడర్ తాగడం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లం కానీ కఫ్ కోల్డ్ అట్లాంటివి ఉన్నా కూడా మనకి పోతాయి అన్నమాట. అండ్ ఇది లేడీస్కే కాదు బాయ్స్కి కూడా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ఎవరికైనా స్టమక్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ పౌడర్ని రెగ్యులర్గా తీసుకోవడానికి ట్రై చేయండి. బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కూడా తాగొచ్చు అన్నమాట. అండ్ రెగ్యులర్గా మనము ఎంటీ స్టమక్తో తాగితేనే మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో నాకైతే మంచిగా అంటే చాలా రిజల్ట్. అందుకే చాలా మంది బెల్లీ ఫ్యాట్ ఉంటే మనం మళ్ళీ ప్రెగ్నెంట్ లాగా కనిపించట్టు బెల్లీ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి రెండోసారి డెలివరీ తర్వాత వస్తుంది కదా, అట్లాంటి వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతుంది. చూసారు కదా నా ఫిక్స్ అయితే మీరు. అప్పుడు ఎంత బెల్లీ ఫ్యాట్ ఉంది, బాగా లావుగున్నాను అనమాట. తర్వాత ఈ పౌడర్ తాగడం స్టార్ట్ చేసిన తర్వాత నుండి నా బెల్లీ ఫ్యాట్ పోయింది. నేను కొంచెం సన్నగా అయ్యాను, కొంచెం కాదు చాలా సన్నగా అయ్యాను. అసలు చూసిన వాళ్ళు అసలు ఎంత డైట్ ఇట్లా చేసినావు, ఎక్సర్సైజ్ చేసినావా, ఏం తీసుకున్నావు, ఇంత సన్నగా అయినావని మస్తు మంది క్వశ్చన్ చేస్తారన్నమాట. పౌడర్ అయితే రెడీ అయిపోయింది. సో ఇది ఎట్లా తాగాలనేది చూపిస్తా.
సన్నగా ఉన్న వాళ్ళకి కూడా బెల్లీ ఫ్యాట్ వస్తుంది. సో వాళ్ళు కూడా ట్రై చేయండి, బెల్లీ ఫ్యాట్ అయితే పోతుంది. ఇంకా మీకు కావాలంటే ఇంకా ఫాస్ట్గా రిజల్ట్ రావాలంటే లెమన్ కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది, తొందరగా ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఇట్లా తాగితేనే బాగుంటుంది, కాకపోతే చెప్తున్నాను ఇంకా ఫాస్ట్గా కావాలి మాకు అనుకునే వాళ్ళకి. అండ్ ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్, అంటే 2 టైప్స్ మనం చేసుకోవచ్చు అనమాట. ఒక గ్లాస్ వాటర్, వేడి వాటర్ చేసుకొని అందులో ఒక స్పూన్ వేసుకొని పొద్దున ఎంటిస్తాం. అండ్ మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసుకున్నాం కాబట్టి మనకి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. ఒకటి మనం కంట్రోల్ చేసుకోవాలి. 3 చపాతీలు తినే బదులు 2 చపాతీలతో అడ్జస్ట్ అయినాం అనుకో. ఇది తాగుతున్నాం కదా అని ఫుడ్ ఎక్కువ తీసుకోవద్దు, నార్మల్ గానే స్వీట్స్ తక్కువ తీసుకోవడానికి ట్రై చేయాలి. ఒక గ్లాసు వాటర్ వేడి చేసుకొని ఒక స్పూన్ అందులో కలుపుకోవాలి. ఇలా కలుపుకొని తాగేయాలన్నమాట. కొంచెం గోరువెచ్చగా ఉంటే మన కొవ్వు అనేది ఇక్కడ సమ్మర్ లో కరిగిపోతుంది. గ్లాస్ లో వేసుకొని తాగొచ్చు, లేదంటే ఇక్కడ డబ్బాలో మనం పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇలా డబ్బా క్యాప్ తీసేసుకొని మనం బ్రష్ చేయగానే 1 స్పూన్ నోట్లో డైరెక్ట్ వేసుకోవాలి. నేను వేసుకొని కూడా చూపిస్తాను మీకు. స్టార్టింగ్ అంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తాం అన్న వాళ్ళకి కొంచెం ఇది స్టార్టింగ్ ఇబ్బందిగా ఉంటుంది, మళ్ళీ అలవాటు అయిపోతుంది అనమాట. నాకు కూడా స్టార్టింగ్ లో మస్తు ఇబ్బంది అనిపించింది. తర్వాత కొంచెం సన్నగా కావాలి అనేది ఒక థాట్ ఉంటే ఖచ్చితంగా మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇలా ఒక స్పూన్ నోట్లో వేసుకున్న తర్వాత ఒక బాటిల్లో కొంచెం గోరువెచ్చగా, మరీ హీట్ కాదు, గోరువెచ్చగా వాటర్ చేసేసుకొని అదొక స్పూన్ తిన్న తర్వాత ఇక్కడ వరకు మీకు అంత వాటర్ స్టార్టింగ్ లో అలవాటు కాదు కదా, సో హాఫ్ బాటిల్ అయినా ఫుల్ తర్వాత ఫుల్ బాటిల్ వాటర్ తాగేసినాం అనుకో మనకి ఒక 1-2 అవర్స్ వరకు అసలు ఆకలేదు, మంచిగా ఉంటుంది. సో హెల్దీ అండ్ మనం ఇంట్లో ఉన్న వాటిని చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా, హెల్ప్ అవ్వాలని కూడా అనుకుంటున్నాను. సో బెల్లీ ఫ్యాట్ తో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా మంచిగా ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా తినేసి వాటర్ తాగాలన్నమాట. సో ఇది మన డైట్ పౌడర్ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నా, మీకు హెల్ప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నా. ఐ హోప్ ఎవరైతే బెల్లీ ఫ్యాట్ తో బాధపడుతున్న వాళ్ళు ఇది ట్రై చేయండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే చూస్తారు. సో ఇది ఎందుకు యూజ్ చేయడం, ఇది కూడా నేను ఫినిష్ చేసేస్తా. సో ఇదండి, మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ మంచి హెల్ప్ కలుద్దాం ఫ్రెండ్స్. బై బాయ్.